శ్రీమాత్రే నమః. సిరిహాసిని స్వరూపు లలితాంబికాయ నమః. త్వరలో వారాహి స్వరూపు సిరిహాసిని అయిపోతున్నారు. యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. వారాహి నవరాత్రుల సందర్భంగా 4 మాటలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా వారాహి మాత గురించి చాలామంది చాలా రకాలుగా చాలా వీడియోలు చేస్తున్నారు. నేను కూడా 2-3 వీడియోస్ చేయటం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 3 వీడియోస్ ఉంటాయని అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ ఈరోజు కూడా మళ్ళీ ఈరోజు నాకేమనిపించిందంటే వారాహి అమ్మవారి గురించి నాకు తెలిసిన కథలన్నీ నవరాత్రుల్లో వీలైనప్పుడల్లా కొంచెం కొంచెం కింద మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. వీలైతే ఆ ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటూనే అమ్మ గురించి 2 మాటలు మాట్లాడుకుందామండి. అమ్మ నవరాత్రులు అంటేనే మనకి దేవి ఉపాసకులందరికీ ఎంతో అద్భుతమైన, అపూర్వమైన, అమూల్యమైన అమృత గడియలు. అటువంటి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంలో అమ్మవారి నవరాత్రులు వచ్చినా మనం లలితా సహస్రనామాలతో పూజించుకుంటే చాలు అని నేను ఇంతకు ముందు కూడా మీకు తెలియజేసినట్లే ఇప్పుడు కూడా అదే మాటకి కట్టుబడి ఉంటూ ఏమైనా మనకి అమ్మవారు అవకాశం ఇస్తే 11 నామాలతో కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అనేది ఒక ఎత్తు అయితే, అష్టోత్తర నామాలు అవన్నీ కొంచెం తప్పులు ఏమైనా వస్తే విపరీతాలు ఫలితాలు ఉంటాయి కాబట్టి భయపెట్టడం లేదు. జాగ్రత్తగా లలిత అమ్మవారినే పూజించుకోవచ్చు మనం అని తెలియజేస్తున్నాం. మనం అమ్మవారి గురించి విశుక్ర ప్రాణహరణ, వారాహి, వీరనందిత అన్నవి మనకి పెద్దలు సామవేదం వారు కరెక్షన్స్ చేసుకోండి అని చెప్పారు. నాకు ఈ మధ్య అది ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, ఏ రాక్షసుని ఏ రూపంలో సంహరించింది అమ్మవారు అన్నా కూడా అమ్మే కదా. ఏ విధమైన మనలో ఉన్న దుష్ట సంకల్పాలన్నీ సంహరించేది అమ్మవారే కాబట్టి అది అంత కరెక్షన్ చేసుకుందాము అని నేను అనుకున్నా కూడా అది ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటైపోయిన వల్లనే నేను చేసుకోలేక పాతదే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏమైనా ఏదో ఒక రాక్షస సంహారం అని మనం లలిత అమ్మవారి కథ ప్రకారం అయితే రివర్స్ అండి. మనకి పెద్దలు సామవేదం వారు చెప్పింది ఏంటంటే విశుక్రుడిని విషంగుడిని మనకి రివర్స్ లో ఇచ్చారు కాబట్టి కొంచెం కరెక్షన్స్ చేసుకుని చదువుకుందామని వారు తెలియజేశారు. చేసుకుందాము అని కరెక్షన్స్ చేసుకుందామని నేను అనుకున్నా కూడా కళ్ళు మూసుకుని అలా కూర్చుని అమ్మని తలుచుకుంటూ అలాగే అలవాటు అయిపోయిన ప్రకారం వెళ్ళిపోతున్నాను నేను. అందుకని నేను కూడా కరెక్షన్స్ చేసుకుందామని చెప్పిన కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన పెద్దలు చెప్పినట్టు వెళ్ళిపోదురు, తొందరగా మారిపోగలిగిన వాళ్ళు కూడా మార్చుకోవచ్చు అని చెప్తూనే ఇకపోతే మనం వారాహి అమ్మవారి గురించి. వారాహి అమ్మవారు వారాహి మంత్రిని దండిని అంటారు. రాజశ్యామల అమ్మవారిని, వారాహి మాతని. వీరిద్దరి యొక్క అనుగ్రహం మన మీద లేకుండా మనం అమ్మవారి దగ్గరికి తొందరగా చేరలేము అన్నది ఒక ఎత్తు అయితే అండి, మనం కొత్తగా అమ్మవారి సాధనలో కొత్తగా దిగిన వాళ్ళు, కొత్తగా అమ్మవారిని లలితమ్మనే చూసుకుంటున్న వాళ్ళకి ఈ కొత్త రూపాల కింద అనిపిస్తాయి. కానీ యూట్యూబ్స్ వల్ల మొత్తం మీద ఏ విధంగా అయినా సరే ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావటం వల్ల కొంతమంది భయపడుతున్నారు. చేసేవాళ్ళు కూడా విగ్రహాలు తీసేయండి అని కొంతమంది చెప్పటం, ఇటువంటి అన్ని విషయాల వల్ల నేను సౌమ్యంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విధానం ఏంటంటే సింపుల్గా లలితా సహస్రనామాలతోటి అమ్మవారిని 9 రోజులు నిష్ఠలు అలవాటు చేసుకుందామండి. సాధనలో మనం అడుగులు వేయాలంటే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. జీవితం అంతా మనం ఒక యజ్ఞం కింద మార్చేసుకున్నట్లయితే, యజ్ఞము అంటున్నాను ఏంటి అనుకుంటున్నారేమో, యజ్ఞము అంటే మన పెద్దలు ఎంతో మంది తెలియచేస్తారు, కేవలము మనం హోమగుండం ఏర్పాటు చేసుకుని అందులో కొన్ని సమిధలు వేస్తూ అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలతో మన మంత్రాలతోటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే యజ్ఞం కాదండి. మన జీవన విధానంలో అమ్మకి నచ్చినట్లుగా బ్రతుకుతూ బ్రహ్మచర్యము, ఎదుటివారి మనసులు నొప్పించకుండా ఉండడము, జీవహింస చేయకుండా ఉండడము, అలాంటి అనేక లక్షణాలని మనం యజ్ఞం కింద అలవాటు చేసుకున్నట్లయితే అది కూడా యజ్ఞం కిందే వస్తుందండి. సో మన జీవితాన్ని యజ్ఞమయంగా అమ్మవారికి అర్పించాలి అన్నప్పుడు మనకి ఎంతో విలువైన ఈ నవరాత్రులని ఒక్కొక్కసారి ఉపయోగించుకుంటా 3 నెలలకు ఒకసారి వచ్చే నవరాత్రులు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే మన జీవితం మనకి సార్థకత చేసుకోవడానికి అవకాశం అమ్మవారు ఇచ్చారు అనుకుంటూనే అమ్మ దగ్గరికి చేరొచ్చు అని నేను తెలియచేస్తూ, ఇక నేను ఎప్పుడు చెప్తాను కదా, అమ్మవారిని పూజించటం ముందు ముఖ్యంగా దేనికి అంటే కేవలము
ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మతో ఐక్యం చేయటం కోసం. దానికోసం మనం జీవన విధానాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనం కంటిన్యూస్‌గా చేస్తూ ఉంటే జీవితంలో వెక్స్ అయిపోయి ఎక్కడో అక్కడ దెబ్బతిని తప్పటడుగులు వేసే ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి 3 నెలలకొకసారి నిష్టగా 10 రోజులు, 10 రోజులు చేసుకుంటూ అలవాటైన జీవితంలో నెమ్మదిగా నెలకొక 10 రోజులని పెట్టుకుంటూ వెళ్ళే అవకాశం రావచ్చు. మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా అలా నెమ్మదిగా జీవితాన్ని మొత్తంగా అమ్మవారి తపస్సుకి అంకితం చేసుకోవచ్చు. ఒకేసారి మీరు నేను ఈ మంత్రం చేస్తున్నాను. నేను జీవితం అంతా 5,00,000 సార్లు చేయాలి. నేను 5,00,000 సార్లు చేసేయాలి అనుకుని పెట్టుకొని చేస్తే వెక్స్ అయిపోవచ్చు. లేదంటే ఏవైనా దుష్ట సంకల్పాలు మనల్ని పట్టుకోవచ్చు. వీటన్నింటినీ తప్పించుకోవాలి అంటే కొంచెం రోజులు కింద నెమ్మదిగా అమ్మని అలవాటు చేసుకుందాం. ఒకవేళ 9 రోజులు చెయ్యలేని వాళ్ళు కనీసం పంచమి అంటారు కదా! పంచమి అని అమ్మవారికి ఎందుకు పేరొచ్చిందంటే అండి, సప్తమాతృకలలో అమ్మవారిని ఒక 5వ బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి అని మన ఖడ్గమాల్లో వస్తాయి కదా! 5వ మాతృక, సప్తమాతృక పేరు మన అమ్మవారి వారాహిమాత అండి. సో అందుకని మనం పంచమి అంటాం. దండనాథ అమ్మ కి ఆయుధాలు కానీ అమ్మవారి వాహనాలు కానీ రకరకాలుగా చెప్పబడతాయి. అమ్మ శరీరం అంతా దేవత అంటే మానవ శరీరంతోనే ఉంటూ వరాహముఖంతో అమ్మవారి మొహం ఉండడం, 2 కోరెలు అర్ధచంద్రాకారంలో అంటండి భూమిని ఎత్తిపట్టడానికి వీలుగా అమ్మవారి కోరలు మిలమిలా మెరుస్తూ ఉంటాయంటండి. అమ్మవారిది అనేక రకాల కథలు అనేక విధాలుగా మనకి తెలియచేయబడ్డాయండి. ఒక కథలో వరాహమూర్తి యొక్క స్త్రీ రూపమే వారాహిమాత అని చెప్పబడిందండి. ఇంకొకటి మనకి రక్తబీజుడు అనే రాక్షస సంహారం కోసం అమ్మవారి సప్తమాతృకల్ని సృష్టించుకున్న క్రమంలో అందులో ఒక మాతృక అమ్మవారు. ఇంకొకటి లలిత ప్రాదుర్భావం ప్రకారం మనకి ఒక చోట ఒక పురాణం ప్రకారం ఆజ్ఞాచక్రం నుంచి వారాహి రాజశ్యామల అని, మరొక కథ ప్రకారం కుడి చేతి నుండి ఎడమ చేతి నుండి వారాహి దండిని శక్తులు ఉద్భవించాయని, ఆవిడ మంత్రిని ఈవిడ దండిని అని చెప్పేసి రకరకాల కథలు మనకి అమ్మవారి ప్రాదుర్భావం గురించి మనకి తెలియజేయబడ్డాయండి. ఏమైనప్పటికీ 11 నామాలు అత్యంత విలువైనవిగా ప్రతిరోజు చాలా జాగ్రత్తగా చేయాలి. వారాహిమాత అమ్మవారి దేవాలయం ఉంది, అందరికీ తెలిసిందే అయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నా. మనకి 6 దాటిదే. ఇంకా చెప్పాలంటే అండి 8, 9 దాటిందంటే ఇప్పుడు ఇంకా తగ్గించారని కూడా విన్నాను నేను. 9 దాటిందంటే ఇంకా అసలు ఎంత పెద్ద లైన్ అన్నా వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. తెల్లవారుజామున వెళ్ళి లైన్లో నుంచి కానీ మనం వెళ్ళి అమ్మని చూస్తామా అంటే చూడలేమండి. అమ్మ అసలు ఆ శక్తిని చూసి తట్టుకునే శక్తి మనకి ఎవరికీ లేదంటండి. నేను ఏదో కొంచెం ఎక్కడికి వెళ్ళినా మంచి దర్శనాలు అవుతాయి కదా అని అక్కడ ఎవరినో కొంచెం నన్ను అమ్మవారి దగ్గర తీసుకెళ్తారా అని అడిగితే, ప్రధానమంత్రి వచ్చినా కూడా అక్కడికి మేము తీసుకెళ్ళాం, మీరు ఇక్కడి నుంచి చూడాల్సిందే అని చెప్పారు. అంత ఉగ్ర స్వరూపిణి అమ్మని చూసి తట్టుకునేంత శక్తి మనకి లేదు. ఇంకా నెగిటివ్ కథలు అయితే ప్రచారంలో చాలా ఉంటాయి. మనం వాటి జోలికి వెళ్ళొద్దు, అతిగాను వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా అసలు దుర్గా స్వరూపం అంటేనే కొన్ని నియమనిష్టలతో కూడిన విధానం మనం పాటించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి. దుర్గా అనే వీడియో రిలీజ్ చేశాను కానీ అందులో అన్ని విషయాలు తెలియచేశాను. అదే విధంగా మనకి వారాహి అవతారం కొంచెం ఉగ్రదేవత కాబట్టి కొంచెం కాదు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా చేయగలను అని అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. నేను ఆ అమ్మవారి కలశాలు అవి పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అమ్మ ఫోటో పెట్టుకుని 2 అంగుళాల విగ్రహం దాటి మాత్రం పెట్టుకోకండి. నాకు ఎవరు క్వశ్చన్ చెయ్యొద్దండి. నా జీవన విధానం వేరు. మీరిప్పుడు నేనున్నంత కాలం మీకెవరికి నేను ఎలా బ్రతుకుతున్నాను అన్నది అర్థం కాదు, తెలియదు కూడా. నా తరువాత మీకెవరికైనా అర్థమయ్యే వాళ్ళు ఉంటే చిన్నపిల్లలు ఇప్పుడు పెరుగుతున్న పెద్దవాళ్ళకి అర్థమవ్వచ్చు. ఇది ఒక పీఠంలాగా తయారు చేసుకుని అమ్మవారి ఇక్కడ ఆసీనమై నా చేత తను చేయించుకుంటున్న సేవలు. అందుకని నేను ప్రత్యేకమైన దాని అంటే ఈ రాధమ్మ ప్రత్యేకమైనది అని నేను తెలియజేస్తున్నాను మీకు. మనం అమ్మవారిని చేరుకునే మార్గంలో అండి ప్రత్యేకంగా కొన్ని నేను మీకు తెలియచేస్తున్నవన్నీ నేను పాటిస్తున్నవేనండి. చాలా వరకు చాలా వీడియోస్లో నేను
ప్రత్యేకంగా తెలియచేయాల్సిన అవసరం లేదు. వాటన్నింట్లో తెలియచేశాను కాబట్టి జీవిత విధానం అంతా వేరేగా ఉంటుందండి. నార్మల్‌గా బ్రతికే వాళ్ళకి, భక్తులకి, సాధకులకి మొత్తం జీవిత విధానం వేరుగా ఉంటుంది. నేనొక సాధకురాలినని గుండెల మీద చెయ్యేసుకుని మీకు తెలియచేస్తూనే ఇకపై అమ్మవారి గురించి చెప్తాను. ఇంకా వారాహిమాత గురించి చెప్పాలంటే అండి, అమ్మవారు అనేక అవతారాలండి. అనేక విధాలుగా ఎప్పుడైనా సరే ఒక దైవశక్తి వినాయకుడు గణపతి ఉన్నారనుకోండి, ఆయన ఒకసారి తను అమ్మవారి కోసం వచ్చారు. ఇప్పుడు లలిత తీసుకుందామండి. ఆ లలిత ప్రాదుర్భావంలో అమ్మవారు రాక్షస సంహారం, బండాసుర రాక్షస సంహారంలో అక్కడ వేసిన విషంగుడు వీళ్ళు వేసిన చక్రాలని తీయాల్సి వచ్చింది. బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అనుకుంటూ మనకు కొన్ని నామాలు వస్తాయి కదా. అక్కడ మనకి బాలదేవి ఎవరిని సంహరించారు, వారాహి ఎవరిని సంహరించారు, ఈ నామాలన్నీ ఒక ఎత్తు. వినాయకుడు వచ్చేసరికి విఘ్న యంత్రం అక్కడ దేవీ దేవతలు అందరి మీదకి రాక్షసులు ఒక యంత్రం వేశారు. దాన్ని పగలగొట్టడం కోసం అమ్మవారు కామేశ్వరి స్వరూప లలితమ్మ కామేశ్వరుడిని ఒక చూపు చూశారంట నవ్వుతూ. ఆ చూపులో వారిద్దరూ నవ్వుకున్నప్పుడు ఉద్భవించిన మూర్తి మనకి గణపతి. అక్కడ ఆ కార్యం తనకు అప్పగించబడిన కార్యం ఆ యంత్ర విఘ్నం చేయటం. అది అయిపోయిన తర్వాత స్వామి స్వరూపం అక్కడ ఉండి మళ్ళీ ఆయన తన యథాస్థానానికి వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి ఒక్కొక్క రూపం భగవతి తన స్వరూపాలు కూడా అదే విధంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇక రక్త బీజుడు సంహారం చేయటంలో మనకి సప్తమాతృకల రూపంలో అమ్మవారు ఒక విధంగా వచ్చారు. అలాగే అమ్మవారు ఆజ్ఞచక్రం నుంచి వచ్చారని తెలియజేశాను. ఇంకొక కథ ప్రకారం భుజాల నుంచి వచ్చారు. ఆజ్ఞచక్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అమ్మవారు మనకి సహస్రారం చేరే మార్గంలో ఈ దేవతలు ఇద్దరు మనకి సహాయం చేస్తారండి. మనలో ఉండే అసరీ గుణాలను సంహరించడంలో మనకి సహాయం చేస్తారు అమ్మవారు అని కూడా మనం తీసుకోవచ్చు. కానీ మనం చాలా జాగ్రత్తగా అసలు వారాహిదేవినండి పూజించే వాళ్ళు తాంత్రికులు ఎక్కువగా పూజిస్తారని చెప్పి కూడా మనకి తెలియచేయబడిందండి. బౌద్ధులు కూడా పూజిస్తారంటండి అమ్మవారిని. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఇవన్నీ మనం వివిధ పురాణాల ప్రకారం వివిధ కథల ప్రకారం మనకి రకరకాలుగా తెలియచేయబడినప్పటికీ అమ్మవారి స్వరూపం మాత్రము కొంచెం ఉగ్రంగా ఉంటుంది. కాబట్టి ఉగ్రదేవతలను ఆరాధించేటప్పుడు సౌమ్య స్వరూపం దుర్గను ఆరాధించినప్పుడే అత్యంత కఠినమైన నియమ నిష్టలు మనం పాటించాల్సి వస్తుంది కదా. అలాంటిది ఉగ్రదేవతలను పూజించేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి. కాబట్టి నేను మీకు అందరికీ తెలియచేస్తున్నది ఏంటంటే, ఈ 9 రోజులు పవిత్రమైన అమ్మవారికి ఇష్టమైన నవరాత్రుల కింద తీసుకొని ప్రతిరోజు సాయంత్రం సమయంలో అమ్మవారి లలితా సహస్రంతో అమ్మవారిని అర్చించినట్లయితే మనకి అక్కడ ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ కూడా అమ్మవారు మనకి అంతే ఫలితాన్ని ఇస్తారు. ఆ రూపంలో అర్చించి ఒకవేళ పొరపాట్లు ఏమైనా జరిగితే పడే కష్టాలు ఏమీ లేకుండా లలిత అమ్మవారి సౌమ్య రూపంలోనే మనం అమ్మవారిని ఆశీస్సులను పొందవచ్చు అని చాలా క్లియర్గా తెలియచేస్తున్నాను. అమ్మ ముందు అమ్మ తనే చెప్పిస్తున్న నా మాటల్ని మీరు అనుమానం లేకుండా తీసుకుని జాగ్రత్తగా అమ్మ పాదాలు చేరుకోండి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇంకా అమ్మవారండి రూపాలు ఎన్ని రూపాలు, బృహద్వారాహి, లఘువారాహి, కిరాత వారాహి, నెక్స్ట్ స్వప్నవారాహి అంటండి. అమ్మవారు ఆ రూపంలో ఆరాధించే వాళ్ళకంటండి స్వప్నాలలోనే కలుగచేస్తుందంటండి అమ్మవారు, వాళ్ళకి జ్ఞానాన్ని కలుగచేస్తుంది. ఇంకా కిరాత వారాహి అయితే ఆ రూపంలో మంత్రాలు తేడాలు ఉంటాయండి. ఆ రూపంలో ఆ అమ్మవారిని అర్చించే వాళ్ళకంటండి శత్రువులు ఎవరు లేకుండా చేస్తుందంటండి, శత్రు సంహారం చేసేస్తుంది. కుదృష్టితో కానీ, పిచ్చి చూపులు కానీ, క్రూరమైన దృష్టితో కానీ, ఈర్ష్యతో కానీ ఆ భక్తులను ఎవరైనా చూస్తే అవసర సమయంలో టైం వచ్చినప్పుడు వాళ్ళని అమ్మవారు చూసుకుంటారు. మనం ఏం చేయక్కర్లేదు. అమ్మవారి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయటం ఎంత మహా అపరాధమో ఇవన్నీ అండి. లలిత అని వీడియో రిలీజ్ చేస్తున్నాం కదా, మూడు పార్ట్స్ అయినాయి కదా, 4, 5, 6 వస్తాయి అనుకుంటున్నాను నేను. వాటిలో లాస్ట్ పార్ట్లో అమ్మవారి ఉపాసకుల్ని ఎవరైతే తప్పుడు మాటలతో బాధ పెడతారో, ఎవరైతే అమ్మవారి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి విధించే పనిష్మెంట్స్ ఏంటి అన్నవి కూడా మన పురాణాల్లో తెలియచేయబడ్డాయండి. వీలైతే అమ్మ గురించి నోటుకొచ్చి పేలే వాళ్ళకి ఉపయోగపడాలి, వినాలి, వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అది కూడా ఒక వీడియో కింద మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే ఈ నవరాత్రులన్నీ కేవలము
ఓపిక ఉండి నిష్టగా ఉండి చేసుకోగలము అనుకుంటే జాగ్రత్తగా విధి విధానాలతో చేసుకోండి. లేదన్నా కూడా లలిత సహస్రనామాలతో అర్చన చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన వారాహిమాతకి ఇష్టమైన నైవేద్యాలే మీ ఇంట్లో ఉన్న మీ లలితమ్మకి అమ్మ మీరే ఆ స్వరూపం నాకు అనుకుని సమర్పించుకుని జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ తెలిసినవే. అమ్మవారికి పసుపు రంగు అంటే ఇష్టం. అమ్మవారు నీలం రంగులో కూడా ఉంటారు. అమ్మవారికి నీలం రంగు అంటే కూడా ఇష్టం. అమ్మ నల్లని వర్ణంలో ఉంటారు. అమ్మకి 6 చేతులు ఉంటాయి, లేదంటే అమ్మకి 4 చేతులు, ఒక్కొక్క చోట 2 చేతులు ఉంటాయి. అలా రకరకాల స్వరూపాలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అమ్మవారిని వర్ణించడం జరిగింది. కాబట్టి మనకి వాటన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే భక్తి, మనసు. నిశ్చలమైన భక్తి, నిర్మలమైన మనసు, ఆ 2 చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకుని మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, అమ్మవారు మనలోని అహంకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి వాక్సిద్ధిని కలుగచేస్తుందండి. రాత్రి దేవత కింద పిలువబడే అమ్మవారు మానవ శరీరంతో వరాహముఖంతో నీలిమేఘ రంగులో ఉంటూ మొత్తం మనందరినీ మనలో ఉండే అసరీ గుణాల నుంచి మనల్ని రక్షిస్తారు అని ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చండి. కృష్ణవర్ణాతు వారాహి మహిషస్తా మహోదరి వరదా దండిని ఖడ్గం బిభ్రతి దక్షిణే కరే ఖేటపాత్రాభయాన్ వామే సూకరాస్యాల సద్భుజ. అంటండి వారాహిదేవి నల్లని కాంతితో వరాహ ముఖంతో మహిషవాహనం గలదై పెద్ద పొట్టతో 8 చేతులు కలిగి అష్టభుజగా ఉంటుందంటండి. కుడి వైపు క్రింద నుండి పైకి వరముద్ర, ఖడ్గం, దండం, ఎడమవైపు క్రింద నుండి పైకి అభయముద్ర, వేటకత్తి, పాత్ర, నాగలి, హలము చేతుల్లో ధరించి ఉంటారంటండి. అమ్మవారు నల్లని రంగులో ఉంటారంటండి. అందుకనే ఈ దేవతను రైతులు వ్యవసాయం బాగు కోసం, చీడుపీడు పురుగులు పట్టకుండా వ్యవసాయం బాగా పండటానికి, వ్యవసాయం రక్షణ కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు అని మనకి తెలియచేయబడిందండి. సేనాధిపతులు యుద్ధంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే సైన్యాధ్యక్షురాలుగా నిల్చుని పోరాడే గుణం ఈ అమ్మవారికి అపారం. కాబట్టి రాజులు కూడా ఈ అమ్మవారిని పూజిస్తారని మనకి తెలియజేయబడిందండి. ముఖ్యంగా సేనాధిపతులు, వీరు కాకుండా మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులు ఉండేవాళ్ళు, కష్టాలు ఉండేవాళ్ళు కూడా ఈ అమ్మవారిని ఆరాధించవచ్చు అని తెలియచేయబడిందండి. అష్టభైరవులలో ఉన్మత్త భైరవ భార్యగాను, వారాహి శక్తిగాను ఈ అమ్మవారు ఈ దిశల్లో పశ్చిమ దిశకు అధిపతిగా అమ్మవారు ఉన్మత్త భైరవుడు పూజలు అందుకుంటున్నారని మనకి తెలియచేయబడిందండి. ఎప్పుడైనా సరే అండి, మనం అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మ తన పేరు కంటే అయ్య పేరుని తలుచుకుంటేనే తొందరగా ప్రసన్నమవుతారన్న విషయం మనకు అందరికీ తెలుసు కదా. అందుకని ఉన్మత్త భైరవుడి గురించి ఒక్క శ్లోకం చదివేసుకుందామండి. ఖడ్గంచ ముసలం చైవ కేటకం చ కపాలకం త్రినేత్రం వరదం శాంతం కుమారం చ దిగంబరం హేమవర్ణధరం దేవం అశ్వవాహన సంయుతం వారాహి శక్తి సహితం వందే చోన్మత్త భైరవం. ఈ ఉన్మత్త భైరవ స్వామి బంగారంలాగా పచ్చని శరీరంతో, 3 కండ్లతో, 4 చేతులతో, దిగంబరుడిగా వారాహి శక్తితో కూడి శాంతకుమారి రూపంలో అశ్వారూఢుడై ఉంటారంటండి. కుడివైపు నుండి క్రింది వైపుకి రోకలి, కత్తి, ఎడమవైపు నుండి క్రిందికి కపాలము, వేటకత్తి ధరించి ఉంటారంటండి. ఇలాంటి రూపంతో వరాలిచ్చే ఉన్మత్త భైరవుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. వారాహి కుబేర ఉపాసకులు ముందుగా ఉన్మత్త భైరవ ఉపాసన ఖచ్చితంగా చెయ్యాలంటండి. ఈయన అనుగ్రహంతోనే మనం చేసే ఏ ఉపాసన అయినా సిద్ధిస్తుంది అని మనకి తెలియజేయబడిందండి. ఈయన వారాహి స్వరూపుడు, స్వప్నాధిపతి, పశ్చిమ దిక్కుకు ఈయన అధిపతి. ఇందాక అమ్మవారికి చెప్పుకున్నాం కదా, అలా అంటే కుబేర క్షేత్ర పాలకుడు అనమాట. దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. महिषवाहनायै च विद्महे दण्डहस्तायै च धीमहि तन्नो వారాహి ప్రచోదయాత్. ఈ సందర్భంగా అమ్మ భక్తులకి ఒక 2 మాటలు, ఒక 2 నామాలు అనుకుందాం. విద్య, అవిద్యా స్వరూపిణి అని చెప్పేసి మనకి లలితా సహస్రనామాల్లో. విద్య అంటే ఏంటంటే, నాకు బోల్డ్ చదివేసుకున్నాను, బోల్డ్ డిగ్రీస్ ఉన్నాయి, నేను విద్యావంతురాలని. అవిద్య అంటే చదువుకోలేదు, అక్షరం రాయటం రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, సంస్కృత్ రాదు, అవిద్య అనుకుంటున్నారా? కాదండి. విద్య అంటే అసలు మనం ఎడ్యుకేషనల్గా క్వాలిఫికేషన్స్ తీసుకుంటే అసలు ఎండ్ ఉందా దానికి?
కదా, ఎండ్లెస్ కదా సబ్జెక్ట్స్ అనేవి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా, పిహెచ్డి చేసినా కూడా దానిపైన నేర్చుకోవడానికి ఇంకా సబ్జెక్ట్ వస్తానే ఉంటుంది. సో విద్య అంటే మనం ఆ విద్యను తీసుకోకూడదండి. అమ్మవారి గురించిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు విద్యావంతులు. అమ్మవారి గురించిన జ్ఞానం ఎవరికి అర్థం కాదో వాళ్ళు అవిద్యాపరులు. ఇది జ్ఞానము అంటే అక్కడ విద్య అన్న, జ్ఞానము అన్న మొత్తం ఇవన్నీ అమ్మకు సంబంధించిన జ్ఞానం కింద, అమ్మకు సంబంధించిన విద్య కింద తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకు 2 నామాలు కూడా తెలియచేశాను అని అనుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. వీలైతే వారాహి నవరాత్రుల్లో మన అమ్మవారు ఎలా ఉన్నారో నేను చూపించను మీకు ఎవరికి. ఏమో అమ్మ తను మీ ముందుకు రావాలనుకుని వస్తే వస్తారు, లేదంటే నేనైతే ఏ హడావిడి చేసేసి బాగా అందరినీ పిలిచేసి చేయాలని అనుకోవట్లేదు. అమ్మ ఎలా చేయించుకుంటారో అమ్మ నిర్ణయం ప్రకారం మన ఇంట్లో ప్రతిదీ జరుగుతుంది కాబట్టి ఏ విధంగా జరిగిందో మీకు వీలైతే చూపించడానికి ట్రై చేస్తాను. లేదంటే ఈ కథలు మాత్రం నాకు తెలిసినవన్నీ అసలు మనలో ఉండే అసరీ గుణాలని సంహరించటం కోసం అమ్మవారు ఈ ఒక్కొక్క స్వరూపం తీసుకున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఆ విద్యను మీతో షేర్ చేసుకుంటాను. అవిద్య కాదు, ఆ విద్యను మీతో షేర్ చేసుకుంటానని తెలియజేస్తూ మేము నుంచి సెలవు తీసుకుంటాం. మీరు రాధమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.